వచ్చేసా ఇంకో వీడియోతో మీ ముందుకి. దట్ ఈస్ ఈ రోజు డ్రాగన్ గ్లిమ్స్ వచ్చిందనమాట. అంతకన్నా ముందు ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు తెస్సిని అండ్ ఫాలో టు తెస్ సినిమా. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎ వెరీ వెరీ హ్యాపీ బర్త్డే టు అవర్ జూనియర్ ఎన్టీఆర్ గారు. అసలు గ్లిమ్స్ ఉంది భయ్య, బాగుంది, నాకైతే నచ్చింది. అండ్ అట్లానే దీనిలో నచ్చని కొన్ని పాయింట్స్ కూడా ఉన్నాయి, దాని గురించి కూడా డిస్కస్ చేద్దాం. అండ్ ఆల్సో ఎన్టీఆర్ లుక్స్ గురించి అంటే అందరూ ఎన్టీఆర్ గురించి లుక్స్ గురించి చాలా మాట్లాడుతున్నారు అనమాట. సో దాని గురించి కూడా డిస్కస్ చేద్దాం. సో ఓవరాల్ గా ట్రైలర్ ఎలా ఉంది, ట్రైలర్ అంటున్నాయంటే అంటే 4 minutes 35 seconds ఉంటే ట్రైలర్ అంటారు. గ్లిమ్స్ ఎంత పెద్దగా ఉంది అనే పాయింట్ ఉంది. సో ఆ గ్లిమ్స్ గురించి కొంచెం గట్టిగా మాట్లాడదాం. అండ్ ఏంటి అదని ప్రశాంత్ నీల్ ఎప్పుడు ఏం చేస్తాడంటే పెద్ద పెద్ద స్టోరీని తీసుకుంటాడు. అండ్ ఆల్సో క్యారెక్టర్స్ ఎక్కువ ఉంటారు. అండ్ వాళ్ళు ఎవరు ఏంటి అని డిస్క్రైబ్ చేస్తూనే ఉంటారు. ఈవెన్ ఆఫ్ కేజీఎఫ్ తీసుకున్న, ఇన్ఫ్యాక్ట్ చెప్పాలంటే కేజీఎఫ్లో అయినా ఇంకా తక్కువ ఉంటాయి క్యారెక్టర్స్, కానీ దీనిలో ఇంకా ఎక్కువ ఉన్నారు. అండ్ ఆల్సో సలార్లో అలానే ఉన్నారు. సో కన్ఫ్యూజన్ అనేది ఒకటి క్రియేట్ అవుతుంది. అండ్ ఆల్సో ఇట్ లుక్స్ లైక్ హిస్టరీ బుక్ అనమాట. సేమ్ ప్యాటర్న్. కానీ ఈసారి ఏం చేశారంటే దీనిలో ఈ క్యారెక్టర్స్ అందరినీ ముందుటి నుంచే లైక్ ఒక గ్లిమ్స్ దగ్గర నుంచి స్టార్ట్ చేసి అసలు ఏంటి ఈ స్టోరీ, దేని చుట్టూ తిరుగుతుంది, అండ్ ఆల్సో ఎన్టీఆర్ గారు ఏం చేస్తారు, ఇలాంటి ఏవైతే క్వశ్చన్స్ ఉన్నాయో ముందు రివీల్ చేసేసారు ఈ గ్లిమ్స్ లో. సో మోస్ట్ ప్రాబబ్లీ చాలా మందికి ఎక్కదు, ఎందుకంటే ఏంట్రా హిస్టరీ బుక్ చెప్పినట్టు అలా చెప్తున్నాడు అని అది ఇది అని అనుకుంటారు. కానీ ఓవరాల్ గా వెన్ యు ఆర్ సీయింగ్ ద మూవీ, హీఈస్ ప్రిపేరింగ్ యూ. ఆహా, ఈ క్యారెక్టర్స్ దీనికి, ఈ క్యారెక్టర్స్ దీనికి, ఓకే ఈ క్యారెక్టర్ వల్ల హీరోకి ఎలా ఇబ్బంది అవుతుంది, ఎవరు విలను, ఎవరు ఏం చేస్తారు అనే కాన్సెప్ట్ ఉంటుంది. అఫ్ కోర్స్ మనకి థియేటర్కి వెళ్ళిన తర్వాత అందరిని చంపడం, నరకడం, గన్లు, ఇంకా డ్రగ్స్, ఇవి ఈ కాన్సెప్ట్ లోనే ఉంటుంది మొత్తం మూవీ అంతా, స్టోరీ అంతా. బట్ ఆయన మేకింగ్ కానీ ఆయన టేకింగ్ కానీ వేరే లెవెల్ భయ్య. ఇంగ్లీష్ సినిమా డ్యూన్ అని ఒకటి ఉంటుంది, దానిలో కొన్ని లుక్స్ ఉంటాయి, గ్రీనరీ లుక్స్ ఉంటాయి కొంచెం. లైక్ ఎట్లా అంటే అలా షాడోలో నుంచి ఇట్లా లైట్లోకి వచ్చినప్పుడు అయినా కానీ, లేకపోతే ఆ శాండ్ స్టోమ్ కొన్ని విజువల్స్ ఉంటాయి అనమాట. కొన్ని శాండ్లో నుంచి ఇట్లా నడుచుకుంటూ రావడం, ఒక హిల్ ఎక్కడం, ఈ హిల్ నుంచి అందరిని చూడడం, ప్రజలని నేనున్నా అని చెప్పడం, ఈ చాలా హై, చాలా గ్రేట్ అనిపిస్తాయి. సేమ్ ప్యాటర్న్ ఈ ఈ గ్లిమ్స్లో ఎన్టీఆర్కి వస్తుంది, వేరే లెవెల్ అది. అట్లా హ్యాపీ బర్త్డే టు ఎన్టీఆర్ అని పడుతూ ఇక్కడ వచ్చేసి లూగర్ అని పడుతుంది, అసాసిన్ చీఫ్ ఆఫ్ ఆఫ్ఘన్ ట్రేడింగ్ అని ఉంటుంది. ఏంది అసలు ఆఫ్ఘన్ ట్రేడింగ్ అంటాడు, కాసేపు అది అంటాడు, గోల్డెన్ ట్రయాంగిల్ అంటారు, అది అంటారు, ఏంద్రా ఏం జరుగుతుందిరా అన్నట్టుంటది. కానీ ఒకసారి కరెక్ట్గా ట్రైలర్ చూడండి, యూ విల్ బి ఎంజాయింగ్ ది ట్రైలర్. ఎంత బాగుందంటే, మళ్ళీ ట్రైలర్ అనిపిస్తుంది, గ్లిమ్స్. సో గ్లిమ్స్ ఎంత బాగుందంటే దానిలో చాలా ఇన్ఫర్మేషన్ ఉందన్నమాట. సో దీని తర్వాత ఐ వాంట్ టాక్ అబౌట్ ద ఎన్టీఆర్ లుక్స్. ఆయన చాలా లీన్ అయ్యారు. అండ్ ఆల్సో అంత లీన్గా ఉండకూడదు కదా, అంత పెద్ద మూవీ అండ్ ఆల్సో అంతమందితో ఫైట్ చేస్తుంటే హీ షుడ్ బి బల్క్ అని అందరు అనుకుంటారు. లైక్ సలార్ సినిమాలో ప్రభాస్ గారిని బల్క్ ఉంటారు. అండ్ ఆల్సో ఈవెన్ కేజీఎఫ్లో కూడా అట్లానే ఉంటారు, అండర్ డాగ్గా ప్లే చేసి లాస్ట్లో వేసి కొట్టడం, ఇవన్నీ. సో అలా ఉంటుంది కదా. కానీ ఎన్టీఆర్ లుక్ ఎందుకు మరీ లీన్గా ఉంది. అండ్ ఆల్సో వై హీ చూజన్ టు బి లీన్ అనే కాన్సెప్ట్ ఉంటే మెయిన్గా చెప్తాను. ఇక్కడ వీళ్ళ పేరు కూడా డ్రాగన్ అని పెట్టారు. ఇప్పుడు డ్రాగన్ అని ఎవరిని పిలుస్తారు, మామూలుగా బ్రూస్లీని పిలుస్తారు. బ్రూస్లీ ఈజ్ లైక్ వన్ ఆఫ్ ది గ్రేట్ ఫైటర్, అసలు మార్షల్ ఆర్ట్స్లో తోపు తురుము, అసలు ఇంకేదైనా అనుకోండి. సో ఆయన బాడీ లాంగ్వేజ్ ఎలా ఉంటుంది, ఆయన ఫైటింగ్ స్పిరిట్ ఎలా ఉంటుంది, సో ఆ లుక్లో ఒక పర్సన్ ఉంటే ఎలా ఉంటుంది అనే కాన్సెప్ట్లో ఈ డ్రాగన్ అనే సినిమాలో ఆయన లుక్ అలా పెట్టారు. సో ఇట్ వాజ్ గ్రేట్, నాకైతే బాగా నచ్చింది. కానీ నేను అనుకున్నది ఏంటంటే కొంచెం టెంపర్లో కానీ, జనతా గ్యారేజ్ లుక్ కానీ, ఈ కొంచెం ఫేస్ మజిల్ కొంచెం ఉండి, కొంచెం లావుగా ఉండి, అండ్ ఆల్సో బల్క్గా ఉండుంటూ బాగుండేది అనిపించింది మిడ్లో ఉంటే. కానీ ఇది కొంచెం మళ్ళీ లీన్ ఉంది. మేబీ ఇట్ కెన్ బి ఏ డ్యూయల్ రోల్, ఇంకో పర్సనాలిటీ కూడా ఉన్నారో ఏమో అని నా డౌట్. సో అది ఎలా ఉంటుందో ఏమో తెలీదు. బట్ గ్రేట్ ట్రైలర్, మళ్ళీ ట్రైలర్, గ్రేట్ గ్లిమ్స్, చాలా అంటే చాలా బాగుంది. అండ్ ఆల్సో ఒక హిస్టరీ క్లాస్కి వెళ్ళినట్టే. ప్రశాంత్ నీల్ అంటే ఇంకా మనం కూర్చుని ఎవరు, ఏంటి, ఎక్కడి నుంచి వచ్చారు, ఏం చేస్తున్నారు, వీళ్ళు ఎందుకు ఎట్లా కొట్లాడుతున్నారు, వీళ్ళు ఎలా హీరోని ఓడిస్తారు, ఆర్ ఆల్సో హీరో వీళ్ళని ఎలా ఓడిస్తారు,
ఇలానే ఉంటుంది మొత్తం స్టోరీలన్నీ. కానీ చెప్పడం మాత్రం లైక్ నార్మల్‌గా ఒక పర్సన్ వచ్చి చెప్తుంటారు. లైక్ ఒక బిగ్ పర్సనాలిటీ వచ్చి చెప్తుంటారు. ఈవెన్ 'కేజీఎఫ్' అయినా గానీ, 'సలార్‌లో' అయినా గానీ. బట్ దీనిలో మాత్రం ఒక హీరోయిన్ చెప్తుంది అబౌట్ ఎన్టీఆర్ గారి గురించి. క్రేజీ, క్రేజీ, క్రేజీ గుడ్. నాకైతే బాగా నచ్చింది గ్లిమ్స్ అయితే. ఇట్ వాస్ గుడ్. ఓకే. ఓకే. ఇంకా దీనిలో బొక్కలు ఏమన్నా ఉందంటే మోస్ట్‌లీ నేను చెప్తున్నా కదా! ఆ స్టోరీని ఎక్స్‌ప్లెయిన్ చేయడానికి దే హావ్ యూజ్డ్ ఏఐ అండ్ పర్ఫెక్ట్‌గా యూజ్ చేశారు. అండ్ ఆల్సో గ్రీనరీ ఎక్కువుంది. గ్రీనరీ అంటే మీరు ట్రైలర్ చూస్తున్నప్పుడు మరీ మచ్చలు ఫిల్మ్ స్టైల్ ఎక్కువైపోయింది. అంటే టూ మచ్ గ్రెయిన్స్ ఉంటాయన్నమాట. అదేంటంటే ఇంకా అదొక స్టైల్‌ని చూపియడానికి అలా చేస్తుంటారు. అండ్ చాలా మందికి ఎక్కదనమాట ఇది. కొంతమందికి బాగా నచ్చుతది లైక్ మీ. కొంతమందికి అసలు ఎక్కదు. ఎందుకురా అలా చూపిస్తున్నారు కొంచెం కనిపియచ్చు కదా క్వాలిటీ అని. ప్రశాంత్ నీల్ గారు దీనిలో ఎక్కువ కలర్స్ వాడారు. ఏమో ఎందుకో తెలీదు గానీ ఐ ఫీల్ లైక్ రెడ్ ఉంది, ఆరెంజ్ ఉంది అండ్ ఆల్సో బ్లాక్ ఉంది. చాలా కలర్స్ వాడాడు పాపం ఈసారి. కానీ అన్ని డార్క్ షేడ్స్ అన్నమాట. సో ఇట్ వాస్ గుడ్. మీకెలా అనిపించింది ఈ గ్లిమ్స్? కింద కామెంట్ సెక్షన్‌లో చెప్పండి. నాకైతే ఓకే. ఓకే. బానే ఉంది. అండ్ ఆల్సో ఆ స్టోరీ టెల్లింగ్ చాలా నచ్చింది. సో అదన్నమాట సంగతి. ఉంటా మరి. ఇంకో వీడియోతో మీ ముందుకొస్తా. అంటిల్ దెన్ హావ్ ఎ గ్రేట్ డే. బై బై. సీ యూ. టాటా. అర్థమైందా రాజా?